ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మీనా. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమంలో చంద్రబాబు. తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చొద్దని కర్ణాటక ముఖ్యమంత్రికి బీజేపీ నేత వార్నింగ్. పులివెందులలో ఫ్యాన్ కు పరేషాన్, సైకిల్ ఎక్కిన జంజీ బ్యాచ్. ప్రొద్దుటూరులో కొనసాగుతున్న రాజకీయ రచ్చ. తిరుమల నిత్యహారతి దర్శనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిత్యహారతి దర్శనం మైసూరు మహారాజుకు ఇచ్చే సాంప్రదాయ గౌరవమని, రాజకీయ నాయకులకు కాదని స్పష్టం చేశారు. తిరుమలను రాజకీయ వేదికగా మార్చొద్దని, ధార్మిక సాంప్రదాయాలను రాజకీయాల కోసం వినియోగించవద్దని సూచించారు. డీకే శివకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్యహారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి, అయ్యా ఇది మైసూరు మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడున్నటువంటి సాంప్రదాయాలు ఆ రోజు మైసూరు మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా కొన్నిటి పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటువంటి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు, పలువురు కుటుంబాలు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నలంద స్కూల్ సమీపంలో ఎర్ర జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పురంశెట్టి వేణు, అచ్యుత మనోహర్, అచ్యుత రాము, గోల్ సురేష్, మహబూబ్ బాషా తదితరులు కలిసి సుమారు 40 మంది వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే విధంగా పులివెందుల మున్సిపాలిటీలోని బలిజ సంఘం కార్యాలయం వెనుక డి శివ ఆధ్వర్యంలో విగ్గు, యతీష్, బద్రి, మల్లి, నాగా, రాజేష్, నందుతో పాటు మరో 20 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డితో చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. పులివెందుల నియోజకవర్గంలో సైకిల్ జోరు కొనసాగుతోంది. స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సైకిల్ పార్టీలో చేరేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ రవి గారితో మాట్లాడదాం. అన్న, ఈ చేరికలు చూస్తా ఉంటే ఎలా అనిపిస్తోంది పులివెందుల కాన్స్టిట్యున్సీ? అంటే ఈ చేరికలు అనేది తర్వాత మీరు కూడా ఇప్పుడు చూడండి, అంతా చేరినోళ్ళు అంతా వచ్చేసి డిస్ శివ అనే అతను ప్రధానంగా ఈరోజు చేరడం, వారి ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా చేరడం. ఎక్కువ చిన్న రంగాపురానికి చెందిన వాళ్ళు, పులివెందుల జయమ్మ కాలనీకి చెందిన వాళ్ళు అంతా. తర్వాత వీళ్ళ పేర్లు, తర్వాత వీళ్ళ ఫోటోలు కూడా మీరు అన్ని తీసుకున్నారు. అంతా కూడా జెన్జీ బ్యాచ్. ఇప్పుడు జెన్జీ బ్యాచ్ అనుకుంటే భారతదేశంలో ఏది ఏమైనా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి
అంతా కూడా మాకంతా కూడా యూత్ బాగా అట్రాక్ట్ అవుతా ఉంది. అందులోనూ ఎస్పెషల్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇంకొక 2-3 నెలల్లో వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇంతవరకు పులివెందుల మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా మనం విజయం సాధించలే. ఈసారి అందరం కలిసికట్టుగా కష్టపడి వచ్చి తప్పకుండా కష్టపడితే ఆ విజయం ఎందుకు దక్కదు అని డిస్కస్ అంతా చర్చించుకొని చేరుతా ఉన్నారు. తర్వాత ప్రధానంగా పులివెందుల్లో ఎప్పటి నుంచో కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా అంటే ఇక్కడ బలిజోళ్ళది యాక్చువల్గా పులివెందుల్లో వాళ్ళదే మెయిన్. తర్వాత అంతా మైగ్రేటెడ్గా వచ్చి చేరిన వాళ్ళే అంతా ఉన్నారు. ఆ బలిజ కమ్యూనిటీకి సంబంధించి మాకు అంత ఓల్డ్గా ప్రతాప్ కానీ మా నరసింహులు కానీ ఆకుల ప్రసాద్ కానీ సీను కానీ మురళి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి తోడుగా ఆ తర్వాత యంగ్ వచ్చేసి సాయి కిషోర్ వాళ్ళ నాన్న సీను వాళ్ళ ఆధ్వర్యంలో మొదటగా ఆ తర్వాత వాళ్ళు చేరడం జరిగింది. తర్వాత వాళ్ళకి తోడుగా ఈరోజు దిశ శివ కానీ ఆ తర్వాత వీళ్ళంతా కూడా చేరి ఈ కమ్యూనిటీని ఏకపక్షంగా ఎవరు లేనప్పుడు ఏమి లేని విధంగా చేసి ఏకపక్షంగా వాళ్ళే చేసుకుంటా పోతున్నారు. కాబట్టి ఆ కమ్యూనిటీ నుంచి కూడా మాకు బలమైన వర్గం ఈరోజు వచ్చింది. చాలా సంతృప్తికరంగా వాళ్ళు కూడా యాక్టివ్ పార్ట్ పోషించేదానికి కూడా రెడీ అయినారు. అన్న, పులివెందుల మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంటామని చాలా రోజులుగా మీరు చెప్తా ఉన్నారు. అందులో వ్యూహంలో భాగంగానే ఈ చేరికలు అంటారా? వ్యూహం అనేం కాదు కానీ అంటే మనము ఇప్పుడు దాంట్లో ఆ ఎలక్షన్ గెలవాలా, ఆ తర్వాత మీరు పార్టీలో ఎగరండి అని మనము వాళ్ళను అది ప్లీజింగ్ చేస్తే 10 మందిలో ఒకరు కూడా రారు. వాళ్ళకు వాళ్ళు స్వతహాగా నచ్చడము, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదో అంతకుముందు లాగా కాకుండా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అదేదో చేస్తాను అనడం. స్థానికంగా అంతకుముందు ఇక్కడ మెయిన్ ప్రధానంగా పులివెందుల సమస్య ఏంటంటే ఏదైనా సమస్య వచ్చి మేము ఎవరి దగ్గరికి పోవాలి, మాకెవరు లీడర్ లేరు కదా అనే ఒక అభద్రతా భావంతో మేము ఎన్ని రోజులు ఉన్నామన్నా ఇప్పుడు కరెక్ట్మైన లీడర్షిప్ మాకు అండగా ఉండాలనేది ఉంది కాబట్టి నమ్మకంతో చేరే పర్సెంటేజ్ ఎక్కువ. ప్లస్ ఎంతున్నే మనం ఎందుకు ఇక్కడ తెలుగుదేశం అంటే ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా ఇన్ని రోజులు బతికినాము. అలా కాదు, మేము కూడా మా సత్తా చూపించి మా వార్డులో మా కేటాయించి చూపి మేము తప్పకుండా గెలుస్తామనే ఒక ఇంట్రెస్ట్ ఉత్సాహంతో వస్తున్నారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతామనేది ఉంది. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు లేదంటే స్థానిక సంస్థల్లో కావచ్చు ఈ జెన్జీ టీం మీ నాయకత్వంలో ఎలా పనిచేయబోతుంది? 100% ఇప్పుడు ఏదైనా ఒక విప్లవాత్మక మార్పు ఇది రావాలంటే ఇప్పుడు తమిళనాడులో చూశాను, ₹1 డబ్బు ఖర్చు పెట్టలే. అసలు 23 జిల్లాలు ఎన్నో ఉంటే 13 జిల్లాలకు అసలు విజయ్ ఎంటర్ కూడా కాలే. కొన్ని 10 జిల్లాల్లోనే ప్రచారం కూడా చేశాడు. అంత సోషల్ మీడియా ద్వారాను, అంత మీడియా ద్వారాను. తర్వాత ఈ ఎవరైతే మీరు చెప్తున్నారో ఈ జెన్జీ బ్యాచ్ ఇంట్లో అమ్మా నాన్నకు కూడా మీరు ఖచ్చితంగా ఓటు వేయాలని విజయ్కి ఓటు వేయాలని ప్రామిస్ చేసుకొని కూడా ఓటేసి ఏ సర్వే సంస్థలకు కూడా అంతు చిక్కకుండా అక్కడ సక్సెస్ కావడం జరిగింది. కాబట్టి జెన్జీ వాళ్ళు అనుకుంటే ఎవరు ఏమైనా చేయగలరు. కాబట్టి మాకు ఇప్పుడు అంతా కూడా జెన్జీ బ్యాచే వస్తుంది. కాబట్టి అంతా ఎక్కడ చూసినా మీరు బాగా గమనించండి, 18 to 25 years వాళ్ళే మా పార్టీలో చేరడం. ఇక్కడ గమనించినా కూడా 50-60% వాళ్ళే ఉన్నారు. కాబట్టి జెన్జీ బ్యాచ్ అనుకుంటే ఏదైనా చేయగలే సత్తా ఉంది. కాబట్టి 100% మేము నమ్ముతా ఉంటాం. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో చేరికలు, మరొక వైపు గ్రామాల్లో నీటికి సంబంధించినటువంటి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అవన్నీ చాలా స్పీడ్ గా చేస్తా ఉన్నారు. ఇవన్నీ రేపు రాబోయేటటువంటి పులివెందుల ఎన్నికలలో మార్పు కనిపించబోతా ఉంది రాజకీయంలో. 100% రాజకీయాల్లో ఏమవుతుందంటే ఏదో ప్రతిఫలం ఆశించి ఇంకోటి చేసుకుంటా అది కొలత పెట్టినట్టు చేస్తా పోతే కాదు. మనకు అవకాశం వచ్చినప్పుడు మన చేతనైనంత మనం చేసుకుంటా పోతే ఆ ప్రతిఫలం అనేది కనపస్తాది అనేది. ఇప్పుడు ఉదాహరణకి ఎర్రబల్లి చెరువు సింపుల్ పని వాళ్ళతో కాలేదు, మనం ఈరోజు చేసాము. ఇంకా ఎక్కడన్నా కానీ ఇతర ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం ఉందేమో కానీ నీకు ఎర్రబల్లి చెరువుకు ఉండే చుట్టుపక్కల పల్లెల్లో ఉండేవాళ్ళు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని అరటి గిట్టి పెట్టుకొని చాలా ప్రశాంతంగా ఉన్నారు. అంటే దానికి కారణము ఎక్కడన్నా పెళ్లిళ్ళలో పోయినప్పుడు కనబడినప్పుడు అన్నా నువ్వు మా ప్రాంతానికి బాగా చేసావు, బాగా నీ మేలు మరవలేనిది అని చెప్తారు. కాబట్టి దాన్ని బట్టి మనకు పాజిటివ్నెస్ అనేది ముందు రావాలి, దాన్ని బట్టి వస్తుంది. ఇందా కాలువలో కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత లింగాల డీప్ కట్లో 2 మిషన్లు పనిచేస్తాను జమ్ముకు. అది లాస్ట్, అది అయిపోతే ఎక్కడా కానీ పులివెందులకు సంబంధించిన కెనాల్స్ లో గడ్డి కానీ జమ్ము కానీ లేకుండా క్లీన్ గా అన్ని కూడా క్లీన్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కు పైడిపాలెంలో నీకు
పైడిపాలెంలో గేట్లు ఎత్తితే ఎమ్మకుంట్లకు నీకు ఉదాహరణకు 100 క్యూసిక్లు ఆడ వదిలితే ఎమ్మకుంట్లకు వచ్చేటప్పటికి 30-35 క్యూసిక్లు వస్తున్నాయి. మిగతాదంతా ఈ జమ్ము వల్ల దాని వల్ల ఆగిపోతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆ తర్వాత జలధార స్కీమ్ కింద ఏ వాటర్ చైర్మన్లు ఉన్నారో వాళ్ళకి అప్పగించి మొత్తం కెనాల్స్ అన్ని క్లీన్ చేయడం జరిగింది. ఈ రోజుతో అంతా కూడా పూర్తి అవుతుంది. మీరు ఒకటి గమనించండి, నువ్వు కూడా వేంపల్లె అతను వేముల్లో విపరీతంగా పత్తి వేసినారా? ఇప్పుడు పత్తి టైం వచ్చి పత్తి పంట తీసుకుంటారు. ఏ ఒక్క రైతైనా వేములకు కానీ వేంపల్లెకి సంబంధించిన ఏ పత్తి రైతైనా కూడా ఎకరాకు నీళ్లు నేను పత్తిని ఎండబెట్టుకున్నానని ఏ రైతైనా వచ్చి చెప్పమనండి. అంత సిస్టమేటిక్ గా అంత ఇదిగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ప్రతి పత్తి రైతు కూడా నీళ్ళు అందించిన ప్రభుత్వం ఇది. మన పని మనం చేసుకుంటా పోతే తప్పకుండా రైతుల్లో మార్పు వచ్చి మనల్ని ఆదరిస్తారనే నమ్మకంతో మనం పని చేసుకుంటా పోతాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను పులివెందుల మున్సిపాలిటీలో రిపీట్ చేయబోతా ఉన్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీలో వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. ఇక్కడ ముందు నుంచి వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా హోల్డ్ గా ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తాం. ఆ లెవెల్లో కాదు కానీ తప్పకుండా వీళ్ళందరి సహకారంతో మేము కూడా స్ట్రాటజీలు మార్చి సిస్టమేటిక్ గా ఏదేమైనా నేను ఎన్ని చెప్పినా సొల్లు చెప్పినా అంతిమంగా ఫలితమే నిర్ణయిస్తుంది. ఆ ఫలితం ఆ రోజు చూస్తారు మీరు. పులివెందుల మున్సిపాలిటీ లక్ష్యంగా కాకుండా పులివెందుల అభివృద్ధి మొత్తం తమ అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురాబోతా ఉన్నట్లు బీటెక్ రవి చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏదైతే చేరికలు ఉన్నటువంటి వాళ్ళందరూ జెన్జీ బ్యాచ్ అనుకుంటే సాధించేది ఏదీ లేదని, కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో సైకిల్ జోరు జెన్జీ బ్యాచ్ ద్వారా సాధ్యమవుతుందని, అదేవిధంగా నియోజకవర్గంలో నీటి యాజమాన్య సిస్టమ్ ను డెవలప్ చేయడం ద్వారా తాము ప్రతి రైతును ఆదుకోగలిగామని ఆయన చెప్పారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీనాథ్ రెడ్డి, కేటీవీ, పులివెందుల. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిన్న జరిగిన దాడి యత్నం ఘటనపై స్పందించిన ఆయన రాష్ట్రంలో కూటమి పాలనలో దోపిడీ అక్రమాలు పెరిగాయని ఆరోపించారు. తమపై జరిగిన దాడికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే బాధ్యులని పేర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలపై వారి స్పందన తెలియాల్సి ఉంది. గడిచిన ఈ 2 సంవత్సరాల వారి పాలనలో ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో కనిపించేది ఒకటే: దోపిడీ, దౌర్జన్యం. ఒక ప్రొద్దుటూరే కాదు, ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు దోపిడీ కనిపిస్తుంది, దౌర్జన్యం కనిపిస్తుంది. ఒక్కసారి ఈ పాలనను ప్రజలు గమనించమని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. నేను ముకులిత హస్తాలతో వారికి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నా. ఏం కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో? వ్యాపారస్తులు ఒక్కసారి కదిలిస్తే వ్యాపారస్తులు చెప్తున్నారు జీరో వ్యాపారం అన్నా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులతోనూ ఖర్చులతోనూ నెత్తికొచ్చి వ్యాపారం లేక అల్లాడిపోతున్నామని చెప్తున్నారు. ఉద్యోగులు కదిలిస్తే ఈ ప్రభుత్వానికి మేము చేసే పనికి రావాల్సినటువంటి వేతనం కానీ మా యొక్క ప్రయోజనాలు కానీ ఈ ప్రభుత్వం పరిరక్షించలేకుంది. ఇచ్చిన హామీలను కూడా గాలికి వదిలేసి మమ్మల్ని వీధుల్లోకి తీసుకొచ్చినారని చెప్పి ఉద్యోగస్తులు వాపోతున్నారు. నిరుద్యోగులు కదిలిస్తే ఏ ఒక్క నిరుద్యోగైన యువతకు ఉద్యోగ అవకాశం లేక తల్లిదండ్రులపైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఉంది సార్. మాకు 30 సంవత్సరాలు వచ్చినా 25 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రుల యొక్క కష్టం మీద ఆధారపడి బతకాలంటే బహు కష్టంగా ఉందని చెప్పి నిరుద్యోగ యువత చాలా బాధపడుతున్నారు. రైతులను కదిలిస్తే ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి, అప్పులు కనిపిస్తున్నాయి, హాలిడేస్ కనిపిస్తున్నాయి. రైతులను యూరియా కూడా ఇప్పించే పరిస్థితి లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మహిళలను కదిలిస్తే ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆశ చూపించి మోసం చేసినారు. పైపెచ్చు కుటుంబ అవసరానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు ధరలు పెంచినారు అని బాధపడుతున్నారు. మాకు ఇస్తామన్న 1500 ఇవ్వకపోయి, మాకు ఇస్తామన్న 45 ఏళ్ళకి ఇవ్వకపోయి, మాకు ఇస్తామన్న 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వకపోయి, కొత్త పెన్షన్లు ఇవ్వకపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, గ్యాసు పెంచిరి, కరెంటు బిల్లులు పెంచిరి. బ్రతికే భారం అయిపోతుంది కుటుంబాన్ని పోషించుకోవడం చెప్పి మహిళలు బాధపడుతున్నారు. పిల్లలు కదిలిస్తే విద్యార్థులను
ఫీజు రియంబర్స్మెంట్ను కట్టక, బడికి కాలేజీలకు పోయేదానికి పిల్లలకు స్తోమత లేక, తల్లిదండ్రులు కట్టలేక, బడిలో ఉండాల్సిన, విద్యాలయంలో ఉండాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, లేకుంటే అంగళ్ళల్లో గుమస్తాలుగానే ఉంటున్నారు. జబ్బున పడిన అనారోగ్యమైన మనుషులను కదిలి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆ పథకం ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి దానికి ఎన్నో మెరుగులు దిద్దిన ఆ పథకం ఏమైపోయింది? 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఏమైపోయింది? జబ్బు వస్తే చూపించుకోలేక, బ్రతకలేక, సావలేక, కాటికన్నా పోవాలా, అప్పులన్న చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇట్లా ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా కూడా ప్రజలారా, ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఇక దోపిడీ అని కూడా చెప్తాను నేను. మా ఊర్లో మొదలైతే 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది దోపిడీ, విచ్చలవిడి దోపిడీ. అంతకంటే బాధ కలిగేది అప్రజాస్వామికంగా దౌర్జన్యానికి దిగుతున్నారు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే దోపిడీ చేస్తారు, వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. వాళ్ళు అనమట్టడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేస్తారు, జర్నలిస్టుల మీద చేస్తారు, ప్రశ్నించే ప్రజల మీద చేస్తారు. ఇది ఎంత నియంత్రితపు పోగడతో ఈ పాలన కొనసాగుతుందంటే, ఎమర్జెన్సీలో మనం ఏమన్నా బ్రతుకుతున్నామా, నియంత్రితపు హిట్లర్ పాలనలో మనం జర్మనీలో ఏమన్నా ఉండామా అనిపించేంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి. అదే సినారీలోనే, అదే మూసలో నుంచే వచ్చినదే ప్రొద్దుటూరు పాలకులు నంద్యాల వరదరాజరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి. ప్రజలారా, ఇది ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను మీ సోదరుడు రాచమల్లు మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు నమస్కరించి. ప్రొద్దుటూరు ప్రజలారా, గమనించండి, ఈ 2 సంవత్సరాల పాలనను గమనించండి ఒక్కసారి. మీకోసమైనా గమనించండి, ప్రజాస్వామ్యం కోసమైనా గమనించండి. ఏం జరుగుతుంది ఈ ప్రొద్దుటూరులో 2 ఏళ్ల నుంచి? దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది. దోపిడీ ఏం జరుగుతుంది ప్రజలారా? విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్ముకుంటున్నారు. రోజుకు 2 లక్షలు 3 లక్షలు కాదు, ఒక చౌడూరు ఏట్లోనే రోజుకి 20 లక్షలు 30 లక్షలు ఇసుక అమ్ముకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రొద్దుటూరులో వాళ్ళ ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. పేదవారు తినాల్సినటువంటి చౌక దుకాణాలకు రావాల్సిన బియ్యము చౌక దుకాణానికే చేరకుండా గోడౌన్ నుంచే వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ మనుషులు, కొండారెడ్డి యొక్క ప్రధానమైన భాగస్థుడై మేజర్ భాగం ఆడు చేరుతుంది. బియ్యం దోపిడీ చేస్తున్నారు. నల్ల బజారు నుంచి విదేశాలకు పోతున్నాయి పేదవాళ్ళు తినాల్సిన బియ్యం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మందు వీధి వీధికి, సందు సందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే షాపులు తీసుకొని బెల్ట్ షాపులు అనే పదానికి కూడా దాటిపోయినారు. బెల్ట్ షాప్ అంటే కనీసం ఏదో గ్రామంలో ఒక షాప్, ఇప్పుడు అట్లా కూడా కాదు. కూలింగ్ షాపులలో, టీ బంకులలో కూడా బీర్లు పెట్టి, మందు పెట్టి పబ్లిక్గా పచ్చిగా ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలకు ఎక్కువ ఆడికి పేద ప్రజలు భరిస్తున్నారు. వారి రక్తాన్ని మీరు తాగుతుంటే కూడా ప్రొద్దుటూరులో. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే, మందుకు ఎక్కువ అమ్ముతానెందుకు, మందుకు లెక్క తీసుకుంటాను ఎందుకంటే బాధ ఏంటంటే, నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. నకిలీ మద్యాన్ని, ప్రాణాంతకమైనటువంటి ప్రాణాపాయమైనటువంటి మద్యాన్ని మీరు అమ్ముతుంటే కూడా ఇంతకంటే ఇంకా శోచనీయం ఏముంది? మేము బార్లు, బ్రాందీ షాపులు, జనసంచారము, మహిళలు ఉండే చోట, పిల్లలు ఉండే చోట మేము తీసేస్తే, సాయిబాబు గుడి దగ్గర వసంతపేటలో పెడతారు, వైఎంఆర్ కాలనీ మోట్లో మేము తీసేస్తే పెడతారు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో మేము తీసేస్తే పెడతారు. ఎక్కడ పడితే అక్కడ స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి కానీ, వాళ్ళ భర్తల యొక్క ప్రాణం కోసం స్త్రీల యొక్క పుస్తులకు కానీ, మాంగళ్యానికి కానీ, లేకుంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకు తండ్రి బతికి ఉండాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనుషుల ప్రాణాలతో మీరు దోపిడీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాలు, మేము మూత వేపిస్తే క్లబ్బులు ఈరోజు జార్జి క్లబ్ తెరుస్తారు. ఎక్కడ పడితే అక్కడ మంగతాయి ఆడిపిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రమ్మి ఆడిపిస్తున్నారు. చెప్పినాం మేము గతంలో కూడా, ఎక్కడ ఆడిపించేది కూడా చెప్పినాం, ఎవరెవరు ఆడిపించేది కూడా చెప్పినాం. మంగతాయి ఆడిపిస్తారు, మటకా ఎక్కువైంది, క్రికెట్ బెట్టింగ్ ఎక్కువైంది, ఏ జూదం ఎక్కువ కాలే ప్రొద్దుటూరులో. ప్రజలారా, ఒక్కసారి మీరే గమనించండి. చిట్ట చివరకు
గంజాయి ఆ పరిస్థితికి వచ్చిందంటే చిన్న చిన్న పాన్ షాపులలో గంజాయి దొరుకుతుంది. నేను గంజాయి తీసుకొచ్చి ఎంత కావాలో అంత ఈ టేబుల్ మీద పెట్టి ప్రజల పోలీసులకు నేను చూపించగలను. ఏమంటే నా మీద కేసు పెడతారని చూపిలే. నేను నిషేధించబడినటువంటి ఏదైతే మత్తు పదార్థం ఉందో నిషేధించబడినది అది తీసుకొచ్చి నేను పెట్టినా కూడా నీకు ఎక్కడ లభ్యమైంది అని చెప్పి నా మీద కేసు పెడతారని చూపిలే. కానీ ఒక గంపకు తీసుకురమని చూపించమంటే చూపిస్తా. ప్రొద్దుటూరులో ప్రెస్ మీట్ అయిపోయే లోపల ఒక గంపకు తెప్పిమంటే తెప్పిస్తా. అంత గంజాయి దొరుకుతుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని యువత నిర్వీర్యమైపోతున్నారు. తల్లిదండ్రులారా, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగిన యువకులు గంజాయి సేవించి వారు అసలుకి జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఆసక్తి లేకుండా, ఒక ఉద్యోగమని కానీ, ఒక పని కానీ, ఉపాధి కానీ ఆసక్తి లేకుండా, కుటుంబ బాధ్యతలు విస్మరించి మత్తుకు బానిసలైపోయి చిట్ట చివరకు వారి వివాహ బంధానికి కూడా, దాంపత్య జీవిత సుఖానికి కూడా వైకల్యమే. ఇది మన బిడ్డలకి ఇట్లా జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం మౌనం దాలిస్తే వరదరాజిరెడ్డి స్థానిక శాసనసభ్యులు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ పెద్ద మనిషి ఏం సమాధానం చెప్తాడు? దోపిడీ, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఎక్కడ కనపచ్చినా నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వారి అనునీయులు గద్దలు వాలినట్టు, కోడిపిల్లలను గద్ద కోడిపిల్లలను దన్నకపోయినట్టు ప్రభుత్వం యొక్క భూములపైన కన్నేసి ఆక్రమించే దానికోసం చెప్పినాం. బొల్లవరం స్థలం చెప్పినాం, ఇంకోటి చెప్పినాం. సుధాకర్ రెడ్డి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి స్థలం 5 కోట్లు చెప్పినాం. ఎక్కడ కనపడితే అక్కడ దోపిడీ దోపిడీ దోపిడీ. చివరకు ఈ ఊర్లో కొద్దో గొప్ప ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటో లేకపోతే మరొక స్వయం ఉపాధి పథకానికి తీసుకొచ్చినటువంటి డబ్బులను దారి మళ్ళించి రోడ్లేస్తున్నారు. స్వయం ఉపాధి పథకానికి చెందినటువంటి డబ్బులను దారి మళ్ళించి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తూ ఉంటే ఆ రోడ్లైనా కొద్దిగా గొప్ప ప్రొద్దుటూరులో వేసేది మంచిగా చేస్తున్నారంటే అది లేదు. ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు వేసినా, ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బడి కట్టినా గుడి కట్టినా, గుడి కట్టలే వాళ్ళు వేసేది కాలువనో రోడ్డో. ప్రతి రోడ్డు, ప్రతి కాలువ నంద్యాల వరదరాజిరెడ్డి కాంట్రాక్టర్ కుమారుడే కొండారెడ్డి కాంట్రాక్టర్ ఒక్కడే కొండారెడ్డి. ఆ పని చేయించేది పర్లపాడు మహేశ్వరరెడ్డే. ఎట్లా ప్రజలారా? అది కూడా కాంట్రాక్టర్లు ఎవరు 10 మంది పాల్గొన్నారు టెండర్లో. దౌర్జన్యం, ఒక్కడే పాల్గొనాలా, సింగిల్ టెండర్ కొండారెడ్డే. ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. కాంట్రాక్టర్లు వారు పనులు దక్కించుకునే దానికి పోటీ పడేంత సాహసం కూడా చేసేదానికి వీలు లేకుండా దౌర్జన్యం. సింగిల్ టెండర్ ఎక్సెస్కి వేస్తారు. అది కూడా ఎక్సెస్ కంటే ప్రజలారా, 1 కోటి రూపాయలకు చేయాల్సిన పనిని కాంట్రాక్టుదారులు పెక్కువ మంది పాల్గొంటే నేను 90 లక్షలకు చేస్తా, నేను 92 లక్షలకు చేస్తా, 72 లక్షలకు వేస్తా అని చెప్పి పోటీ వేస్తారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదా అవుతుంది, ప్రజల యొక్క ధనానికి మిగులు ఉంటుంది. ఇక్కడ సింగిల్ టెండర్ అయినప్పుడు 1 కోటి రూపాయలు చేస్తా అనే పనిని కొండారెడ్డి ప్రొవిజన్, చట్టంలో ఉండబడిన ప్రొవిజన్ ఆధారంగా 1,05 లక్షలకు చేస్తానని చెప్పి సింగిల్ టెండర్ కాబట్టి పని తీసుకుంటాడు. అంటే ఒక 10% తక్కువ పోవాల్సిన 10 లక్షలను మిగిలించుకొని 5% ఎక్కువ వేసుకొని 5 లక్షలు తీసుకొని పని మొదలు పెట్టగదలికి 1 కోటి రూపాయల మీద 15-20 లక్షలు ఎక్కువ తీసుకుంటారు. 5 కోట్ల పని అయితే 1 కోటి రూపాయలు ముందే కొట్టేస్తున్నారు. ఎవరి డబ్బు కొట్టేస్తున్నారు ప్రజలారా? ఇది మీ డబ్బు కాదా? ప్రజల ధనం కాదా? దోపిడీ కాదా ఇది? ఇంకా బాధ కలిగేది ఏంటంటే సింగిల్ టెండరు, ఎక్సెస్, పనికి ముందే దోపిడీ చేస్తూ 5 కోట్లకు 1 కోటి రూపాయలు, 80 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ పోనీ ఆ పనిన్న సక్రమంగా చేసినారంటే నాసిరకం, అత్యంత నాసిరకం. ప్రజలారా, ఈ ప్రొద్దుటూరులో జరుగుతుంటే ఏ వర్క్ అయినా, ఏ రోడ్డు పనైనా నేను చెప్పేది నిరాధారమైనటువంటి ఆరోపణన, రాజకీయ కోణంలోనే అసూయాగ్రస్తుని చేసే విమర్శన అంటే గన 1 సంవత్సరం తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మైదుగూరు రోడ్డు వేస్తున్నారు, 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. పొట్టిపాటు రోడ్డు వేసినారు, తెలుస్తుంది. తాళమాపురం రోడ్డు వేసినారు, తెలుస్తుంది. పల్లెలకు యాడైతే వేసినారో, టౌన్లో యాడైతే వేసినారో సంవత్సరం తర్వాత ఒక సిమెంట్ రోడ్డు 20 సంవత్సరాలు రావాలా మీకే తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఉందా అదని. అత్యంత నాసిరకంగా వేస్తున్నారు. అంటే ప్రజల కోసం, ప్రజల డబ్బుతో, ప్రజల కోసం, ఎవరి డబ్బుతో? మీ డబ్బుతో మీకోసం వేయాల్సిన రోడ్డు పనులు కూడా
ఇంత నాసిరకంగా వేస్తే, ఇంత మీ డబ్బును దోపిడీ చేస్తే, మీ తరపున ఎలక్షన్స్లో పోటీ చేసి మీ చేత తిరస్కరించబడి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమములో పాలక వర్గాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుమారులు చేసే దోపిడీని, దౌర్జన్యాన్ని మేము ప్రశ్నిస్తే, అత్యంత సంస్కారయుతంగా, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తే దాడులకు దిగబడతారా మా మీద? దాడులకు ఏమి న్యాయం అసలుకి? ఇది పొట్టిపాడు రోడ్లో మీరు రోడ్డు వేసినారు, నెల రోజులు కాలే, అత్యంత నాసిరకంగా వేసినారని చెప్పి మేము విమర్శించినాము. మేము వెయ్యలేదని మీరు అన్నారు, చూపిస్తామబ్బా అని చెప్పి మేము వచ్చినాము. ఎక్కడెక్కడైతే చీలికలు ఉందో వైట్ పెయింట్ వేసినాం. మేమేం గుణపం తీసుకొని తవ్వలే, చట్టవిరుద్ధమైన పనులు చేయలే, అప్రజాస్వామికమైన పనులు చేయలే. పెయింట్ వేసినాం ప్రజలకు కనిపించేదానికి. మీడియా సోదరుల సమక్షంలో, మా సమక్షంలో మీరు ఉండారు. అదేమీ రోడ్డు పరిశీలనకు పోవడం కానీ, నాసిరకం పని జరిగిందని ప్రజలకు చూపించడం కానీ అప్రజాస్వామికమా ప్రజలారా? ఆ సంబడానికే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, మహేశ్వరరెడ్డి, మరికొంతమంది ఎక్స్ కౌన్సిలర్లు, అనునూయులు, చిట్ట చివరకు వారి చిన్నాయన 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాజీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి గారు, వీరందరూ అక్కడికి మాపై దాడి చేయడానికి వస్తారా? చెప్తాను కదా నేను. దోపిడీ ఒకవైపు, దౌర్జన్యం ఒకవైపు. దౌర్జన్యం అనే దానికి ఇదొకటే కారణం కాదు. అంతకుముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సభ్యులం కలిగిన మేము ఉప సర్పంచ్ కావాలని పోటీ చేస్తే ఎంత ఘోరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడి వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి, బచ్చల పుల్లయ్య, వాళ్ళ కొడుకు మహేశ్వరరెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి ఎవరెవరు ఆడ పాల్గొనేది కూడా నేను గుర్తుపెట్టుకున్నా. వేములలో అత్యంత శ్రేష్టమైన ముగ్గురాయి ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కొంతమంది అక్రమంగా తరలించారని, ఈ విషయాన్ని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, 1.5 సంవత్సరం తర్వాత పోలీసులు విచారణకు పిలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేల్పుల రాము అన్నారు. ముగ్గురాయి గనుల దోపిడీపై ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వేముల మండలంలో టిఫిన్ వెరైటీస్ అనే కంపెనీ ఉంది. దానికి సంబంధించిన ముగ్గురాయికి సంబంధించిన కంపెనీ అది. యాక్చువల్గా ఇక్కడ మైన్స్లు ఉన్నాయి. ఆ మైన్స్లో నేను ఆ మైన్స్కు సంబంధించిన ఏజెంట్గా ఉన్నాను గత 10 ఏళ్ళ నుంచి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెటీరియల్, ఇక్కడ విపరీతమైన ఖనిజాలు అన్నమాట. ఇక్కడ వైట్ వెరైటీస్ అంటే చాలా రేర్గా దొరికే ఖనిజం. అట్లాంటిది వేముల మండలంలో ఉంది. ఇక్కడ టిఫిన్ కంపెనీ ఎన్సిఎల్టీలోకి వెళ్ళినప్పుడు ఎన్సిఎల్టీ ఆర్పీ అని ఉంటాడు, అతను నాకు ఏజెంట్గా మళ్ళీ టేక్ కేర్ నాకు ఇచ్చాడు. అక్కడ ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అంతా నేను టేక్ కేర్ చేసేదానికోసం అని అక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురాయి కొన్ని వేల టన్నులు నిల్వ ఉండింది. ఆ నిల్వను కాపాడమని మనం పలుమార్లు ఎస్ఐ గారికి, స్టేషన్ ఆఫీసర్ గారికి, ఏడిఎంజీ గారికి నేను నా పలు దఫాలు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి నేను డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మెటీరియల్ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాన్ని ఇల్లీగల్గా చేస్తున్నారు, మెటీరియల్ తీస్తున్నారు, ప్లస్ ఆడున్న మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నారు. మీరు దాన్ని తగు చర్యలు తీసుకోండి. ఇది కోర్టులో స్టే ఉంది. ఎన్సిఎల్టీ తరఫున ఎంబసీ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. దీన్ని టేక్ కేర్గా నన్ను పెట్టారు కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నాను. పలుమార్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా లాస్ట్ సంవత్సరం అంటే జనవరిలో 25/13/25 సంవత్సరం అక్కడ దాదాపు వేల టన్నులు ఉండే మెటీరియల్ రాత్రికి లిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు కోట్లల్లో ఉండే మెటీరియల్. ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు నాకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. 1.5 సంవత్సరం తర్వాత దానికి విచారణ అధికారిగా వేసి నాకు వాళ్ళు పలు క్వశ్చనియర్ ఇచ్చారు. నాకు ఈ క్వశ్చనియర్కి సంబంధించి ప్రతి ఒక్క డేటా వాళ్ళకి ఈరోజు నేను విచారణ అధికారిగా శంకరెడ్డి గారు ఇచ్చి, మా సిఐ గారు ఉన్నారు, ఆ సిఐ గారికి ఇచ్చారు. దానికి ప్రతి డేటా నేను సమర్పించడం జరిగింది. దీని మీద ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది విచారణ అధికారిని నాకు వాళ్ళకి కావాల్సిన డేటా అంతా, అంటే ఎట్లా మెటీరియల్ వచ్చింది, అక్కడ ఎంత ఉంది, ఎట్లా లిఫ్ట్ చేశారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరు లిఫ్ట్ చేశారు, అన్ని డేటా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎక్కడ మెటీరియల్ ఉంది, ఏముంది, లిఫ్ట్ చేసిన డేట్ల ప్రకారం అన్నీ నేను వాళ్ళకు సమర్పించడం జరిగింది.
మీ పేరు మీద నాకు మైనింగ్ వాళ్ళు అక్రమంగా తరలిస్తున్నప్పుడు మీరు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు లేవు. గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా నడుస్తూ ఉంది అది మెటీరియల్. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెనకాల 1 కిలోమీటర్ వెనకలనే ఉండేది కూడా అది. ఇప్పుడు కూడా ఇల్లీగల్గా నడుస్తుంది. వందల కోట్ల మెటీరియల్ పోతా ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం మెటీరియల్. ప్లస్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకొని మైనింగ్ డిపార్ట్మెంట్కు కింద స్థాయి ఏడీఎంజీ కానీ డిఎంజీ వరకు లెటర్లు పెట్టడం జరిగింది, పోస్టర్లు పంపించడం జరిగింది. ఎటువంటి చర్యలు లేవు. ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన క్వశ్చనీర్కి నేను ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో నేను ఇవ్వడం జరిగింది. దాని మీద ఇవన్నీ వాళ్ళు తెలిసి వాళ్ళకి అన్ని క్లారిటీ వస్తాయి డిపార్ట్మెంట్. ఇది నేను కేసు పెట్టి కూడా 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం తర్వాత విచారణకు పిలిచారు. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.